చెప్పనా అన్నా చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందన్న, ఒక 40 రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అసలు మీరు ఎవరు ఓటేయాలనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్నా గట్టిగా. మాది మంగళ షాపు, నాకు ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, 2 లక్షలు ఇల్లు కట్టుకోమని ఇచ్చాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తిరుగులేదు అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదు అన్నా, మరి గతంలో నీకెవరు ఏమి ఇవ్వలేదు ఏంది? ఎవరు ఏమి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన స్థలం ఇచ్చాడు, సెంటున్నర స్థలం ఇచ్చాడు, 2 లక్షలు డబ్బులు సెలక్షన్ చేశాడు, ఇనుము ఇచ్చాడు, ఇసుక ఇచ్చాడు, సిమెంట్ ఇచ్చాడు. ఇల్లు కట్టుకొని బతుకుతున్నాం. సంవత్సరానికి 10,000 వేస్తాడు నాకు మంగళ షాప్కి. మంగళ షాప్ డబ్బులు పడుతున్నాయి. 10,000 4 సార్లు వేసాడు. ఇంకోసారి లాస్ట్లో వేయాలా? లేదు, అవకాశం లేదు. సంతోషంగా ఉన్నాము. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గెలిపించుకుంటాము. అది మరి అటు జగన్ గెలిపించుకుంటాం అన్నావు, మరి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. 3 ముక్కలైపోతాయి. జనాలు నమ్మేటట్లు లేరు. అది అన్న, నువ్వు 3 ముక్కలు అంటున్నావు. ఇప్పుడు మా సైకిల్కి ఎవరు ఎదురు వచ్చినా తొక్కుకుంటా పోతాం, గ్లాస్కి ఎవరు ఎదురు వచ్చినా కుమ్ముకుంటా పోతాం అన్నాడు. గ్లాస్ పగిలిపోయింది, సైకిల్ పంచర్ అయిపోద్ది అంతే. తొక్కుంటా పోయింది, వాళ్ళు తొక్కోవాల్సిందే. అది మరి ఫ్యాన్ రెక్కలు కూడా ఎర్రగొట్టేస్తాం అన్నారు కదా. అది ఫ్యాన్ రెక్కలు కూడా చేయి పెడితే చెయ్యి ఇరిగిపోద్ది, కానీ రెక్క ఎందుకు ఇరిగిపోద్ది? చెయ్యిలు ఇరిగిపోతాయి. అది ఫ్యాన్ దెబ్బ తిరిగేటప్పుడు, ఫ్యాన్ దెబ్బకి తిరిగేటప్పుడు. పోయినసారి చంద్రబాబు నాయుడు ఫ్యాన్ అంటే భయపడ్డాడు, ఉచ్చబోసుకున్నాడు, ఫ్యాన్లన్నీ తీపిచ్చేసి ఏసీలు పెట్టుకున్నాడంట. అది పరిస్థితి అయిపోయింది. ఇంకసారి రాలేమని చెప్పి వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారు. పువ్వు పోయిద్ది, సైకిల్ పంచర్ అయిపోద్ది, ఈ గ్లాస్ పగిలిపోయిద్ది. అది పువ్వు వికసించింది అన్నాడు చంద్రబాబు నాయుడు. కమలం గాలికి ఎగిరిపోద్ది, కొట్టకపోయింది, ఫ్యాన్ దెబ్బకి గాలికి వెళ్ళిపోయింది. మీకు గాలి తక్కువ సౌండ్ ఎక్కువ మీ ఫ్యాన్ కన్నాడు పవన్ కళ్యాణ్. సౌండ్ ఎక్కువ, గిరగిరా తిరుగుతా ఉంటది ఫ్యాను. సౌండ్ ఎందుకు వస్తుంది? ఫ్యాన్ కి రాదు. అది సైకిల్ కి పంచర్ ఎందుకు తుస్సని పోయిద్ది. సైకిల్ గ్లాస్ కొడితే దెబ్బ పగిలిపోయిద్ది. అది జగన్మోహన్ రెడ్డి బంతి లాంటోడు, కొడితే ఎంత అనగాలనుకుంటే అంత పైకి వస్తాడు. అది బంతి లాంటోడు, కిందకేస్తే పైకి ఎగిరిపోతారు. అట్లాగే జగన్నే ఎంత తొక్కాలనుకున్నా కూడా పైకే ఉంటాడనమాట జగన్మోహన్ రెడ్డి. అది మరి ఇప్పుడు అనవసరంగా మా ఫ్యామిలీని గెలికా నీ సంగతి చూస్తా అన్నాడు నారా లోకేష్. జగన్ ఎవరు? వాడు పప్పు బువ్వ, వాడికి ఏం తెలుసు? పిల్లోడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టుకోవడం తెలుసు లోకేష్ కి. స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతోటి ఈత కొట్టుకుంటా ఉంటాడు. వాడికి ఏం తెలుసు? రాజకీయాలు తెలీదు. అది